పెద్దన్న తలుచుకుంటేనే పెను విప్లవం సాధ్యమవుతుంది. అది సాధ్యం చేసింది అమెరికా. ఎఫ్‌బిఐ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో కోఆర్డినేట్ చేసుకుంది. ఈ పోర్నోగ్రఫీ, చిన్న పిల్లల మీద అత్యాచారాలు, చిన్న పిల్లల్ని లైంగికంగా వాడుకోవడం, చిన్న పిల్లలతో చేసే దరిద్ర పనులన్నిటి మీద సీరియస్‌గా దృష్టి సారించింది. మనం అనేక దేశాలు ఈవెన్ మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా, మన ప్రాంతాలలో కూడా కొంతమంది అరెస్ట్ అయ్యారు. ఇలాంటి తప్పుడు పనులు చేసేటటువంటి వాళ్ళు. ఎక్కడో వీడియో తీసి ఇక్కడ అప్లోడ్ చేసేటటువంటి ఏర్పాటు, లేదా మరెక్కడో చేసే వ్యవహారాలు ఇక్కడ సెట్ చేయడాలు, వీటన్నిటినీ భారీ ఎత్తున చేశాం. ప్రపంచవ్యాప్తంగా కీలకమైనటువంటి చర్యలు చేసుకున్నామంటూ క్యాష్ పటేల్ ఎఫ్‌బిఐ హెడ్ చెప్పుకొచ్చారు. ఇతనికి భారతదేశం అంటే అపారమైనటువంటి ప్రేమ ఉంది, భారతీయ మూలాలు ఉన్నటువంటి వాడు. ట్రంప్ గట్టిగా నమ్మే తులసి గాబాట్ పక్కకి వెళ్ళిపోయింది. వాళ్ళ ఆయనకి క్యాన్సర్ అన్నటువంటి తర్వాత ఆమె ఈయన ఇద్దరు కూడా కీ అనుకుంటే, ఇప్పుడు కాష్ పటేల్ అయితే చాలా క్లియర్గా భారతదేశం అన్నటువంటి దాంట్లో ఉండే శక్తి ఏంటో చూపించాడు. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చైల్డ్ సమస్యలకి సంబంధించినటువంటి లైంగిక వేధింపుల వ్యవహారంలో పరిష్కారంలో సీరియస్గా కృషి చేశాడు.